హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో సంతాన శాపం అంటే ఏమిటి, అలాగే శాప విముక్తి కోసం పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం. అదేవిధంగా మనం ప్రతిరోజు భగవంతునికి నైవేద్యాన్ని సమర్పిస్తాము. ఆ నైవేద్యంలో భగవంతుడికి టీ, కాఫీ నైవేద్యంగా ఎందుకు పెట్టారో తెలుసుకుందాం. ముందుగా సంతాన శాపం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. సంతాన శాపం అంటే పిల్లలు లేకుండా ఉండడం సంతాన శాపం కిందికి వస్తుంది. ఈ సంతాన శాపాన్ని పంచమ స్థానం, మన జాతక చక్రంలో పంచమ స్థానం చూడాల్సి వస్తుంది. అలాగే జాతకాన్ని తీక్షణంగా పరిశీలన చేస్తే కానీ సంతాన శాపం ఉన్నట్లుగా తెలియదండి. లగ్నంలో పంచమ స్థానం భాగ్యం, ఇలా లగ్నంలో పంచమ స్థానాన్ని, అలాగే లగ్నంలో భాగ్యస్థానాన్ని చూడాలి. అలాగే ఇవి వక్రించి ఉన్నాయా, లేక నక్షత్రాల్లో బాలేరా, రాశ్యాల్లో బాలేరా అనేది కూడా గమనించుకోవాలి. అదేవిధంగా పంచమంలో రాహు ఉంటే కూడా ఈ సంతాన శాపం అనేది ఉంటుంది. చాలామంది ఇలా సంతాన శాపం అనగానే ఓన్లీ ఆడవారి జాతకాన్ని మాత్రమే చూస్తారు. అలా కాదండి, స్త్రీ జాతకంతో పాటు పురుషుని జాతకాన్ని కూడా ఖచ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇక ఈ సంతాన శాపం అనేది ఈ స్థానాల దోషాల వల్లనే కాకుండా సర్పదోషం వల్ల కానీ, పితృదోషం వల్ల కానీ, అదేవిధంగా దేవతా శాపాల వల్ల కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ సంతాన శాపాలు ఏ విధంగా ఉంటాయి అంటే, పిల్లలు లేకుండా ఉండడం ఒకటి సంతాన శాపం. వీరు దత్తత తీసుకుంటారు. దత్తత కూడా తీసుకోలేని పరిస్థితి ఉన్నవారికి అది రెండవ రకం అన్నమాట. ఇక మూడవ రకం ఏంటి అంటే, పిల్లలు లేకుండా కూడా ఈ మధ్యలో ఐవీఎఫ్, ఐయుఐ ద్వారా, టెక్నాలజీ ద్వారా పిల్లల్ని కనే సదుపాయాలు ఉన్నాయి. ఇలా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా కూడా అవి సక్సెస్ కాలేకపోతున్నాయి అంటే సంతాన శాపం ఉందని అర్థం చేసుకోవాలి. అందుకే దీనికి చేయాల్సిన రెమెడీ ఏంటి అంటే, పెళ్ళి అవ్వగానే పిల్లల్ని కనేసేయాలి అండి. పెళ్ళి అయ్యింది అంటే గురుబలం ఉందని అర్థం. మేము కెరియర్లో సెటిల్ కావాలి, ఫైనాన్షియల్గా బాగాలేదు, అది ఇది అని చెప్పేసి కారణాలు చెప్తూ లేటుగా చేస్తే ఇలా పిల్లలు పుట్టకుండా ఉండే సిచ్యువేషన్సే కలుగుతాయి. ఇక దీనికోసం ఆస్ట్రాలజీ ప్రకారం పాటించవలసిన పరిహారం ఏమిటి అంటే, మోపీదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంధ్రప్రదేశ్లో ఉంది. అక్కడ వెళ్ళి దంపతులు నిద్ర చేయాలి. ఒకరోజు నిద్ర చేసిన తర్వాత ఆ సుబ్రహ్మణ్య స్వామికి మాకు సంతానాన్ని కలిగించు స్వామి అని సంకల్పించుకొని, మాకు సంతానం కలిగిన తర్వాత అది ఆడ కానీ మగ కానీ నీ పేరు పెట్టుకుంటాము అని చెప్పేసి మొక్కుకొని రావాలి అండి. ఈ విధంగా చేయాలి. అలాగే పుట్టిన తర్వాత పేరు ఏదో డిక్షనరీలో లేని పేరు పెట్టకండి. అందరూ పిలిచే విధంగా కార్తికేయ, కార్తిక ఇట్లాంటి పేర్లతో ఆ సుబ్రహ్మణ్య స్వామి పేరు మీదుగా వచ్చే పేరు పెట్టండి. ఇలా ఎంతోమంది మోపీదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి సంతానాన్ని కలిగిన వారైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక దేవుడికి టీ, కాఫీ నైవేద్యంగా ఎందుకు పెట్టారో తెలుసుకుందాం. ముందుగా కాఫీ అనేది 1616 నుంచి మనకి స్టార్ట్ అయిందండి. కానీ మన ఇండియాకి రావడం చిక్మంగళూరులో మొదటిసారిగా 1670లో స్టార్ట్ అయింది. ఇందులో ఉండే కెఫెయిన్ బ్రెయిన్ బాగా యాక్టివేట్ చేస్తుంది అండి. సో అదే పనిగా తాగడం వలన అది వ్యసనంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కాఫీని ఎక్కువ మంది తాగడం వలన ఎక్కువ గర్భవతులు తాగితే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాగే కాఫీని పరగడుపున తాగితే అసిడిటీ కూడా ఎక్కువ అవుతుంది. ఇక టీ విషయానికి వస్తే, టీ అనేది 4వ శతాబ్దంలో స్టార్ట్ అయిందనమాట. కానీ 15వ శతాబ్దంలో వరల్డ్ వైడ్గా కూడా ప్రపంచంలో విపరీతంగా వాడడం మొదలుపెట్టారు. 1823లో అస్సాంలో, మన ఇండియాలో స్టార్ట్ అయింది. సో ఈ టీని ఎక్కువ తాగడం వలన డీహైడ్రేషన్ అవుతుంది. డీహైడ్రేషన్ తగ్గిస్తుంది. అలాగే ఫీవరు, హెడేక్ లాంటివి కూడా తగ్గుతాయి. కానీ అతి ఎక్కువగా ఈ టీ తాగడం వలన ఏమవుతుందంటే హార్ట్ అటాక్ సంబంధించి ప్రాబ్లమ్స్, అలాగే ఎసిడిటీ రావడం, అలాగే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అంటే జీర్ణక్రియకు సంబంధించిన ప్రాబ్లమ్స్, అల్సర్ రావడం, అలాగే బాడీకి తిమ్మిర్లు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మనం భగవంతుడికి నైవేద్యం సమర్పించేది ప్రతిదీ కూడా మనం మంచి పదార్థాలనే సమర్పించుకుంటూ ఉంటాము. ఎందుకంటే భగవంతుడు ఆరోగ్య ప్రదాత. సో మనం భగవంతుడికి పెట్టే నైవేద్యం అనేది ఎప్పుడూ కూడా అమృత తుల్యంగానే ఉంటాయి. వాటిని మనం స్వీకరించినప్పుడు అవి మన ఆరోగ్యాన్ని మంచిగా చేస్తాయి. టీ, కాఫీలను అతిగా తీసుకోవడం వలన మన ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి భగవంతుడికి నైవేద్యంగా మనం సమర్పించట్లేదు.